హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో సండే స్పెషల్ అండి. సండే స్పెషల్ నేను ఏం టిఫిన్ చేశాను, ఏం కూర చేశాను ఈ వీడియోలో చూపిస్తాను. పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదండి, పగలంతా ఆటలాడతారు. ఆటలాడి నైట్ అయ్యేటప్పటికి కాళ్ళు నొప్పులు, కడుపు నొప్పి, తలనొప్పి అని మనల్ని నిద్రపోనీరు, వాళ్ళు నిద్రపోరు. మా అబ్బాయి తెల్లవారుజామున 5 గంటల నుంచి ఒకటే గోలండి. కాళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కాళ్ళు ఒత్తు అంటున్నాడు. కాసేపు కాళ్ళు ఒత్తాను, కాళ్ళు ఒత్తినా సరే నొప్పులు తగ్గలేదంట. అందుకని ఇదిగోండి కొబ్బరి నూనె రాసి మర్దనలాగా చేస్తున్నాను, కాళ్ళు నొప్పులు తగ్గుతీలే అని. ఈ హాలిడేస్ వస్తే పిల్లలతో ఇదే సమస్య అండి. పల్లెటూరులో పిల్లలైతే మాత్రం నిమిషం ఇంట్లో ఉండరు. ఇంకా మధ్యాహ్నం ఎండ టైంలో ఎండ తట్టుకోలేక ఇంట్లో ఉంటారు, కానీ ఉదయం టిఫిన్ తిని బయటికెళ్ళి 11 గంటల దాకా ఆడుకుంటారు. మళ్ళీ సాయంత్రం 4 కాగానే బయటికి వెళ్తారండి. బయటికెళ్ళి మళ్ళీ 6, 7 దాకా ఆడుకొని వస్తారు. క్రికెట్లని, కబడ్లని, గోడలెక్కి దూకను, చెట్లెక్కి దూకను, ఇలా ఆటలాడుతూ ఉంటారు. ఇంకా కాళ్ళు ఏం తట్టుకుంటాయండి? కాళ్ళు నొప్పులు రాకేమొస్తాయి? చెప్తేనేమో వినరు, నొప్పులు వచ్చినాకేమో ఏడుస్తూ పడుకుంటారు. నైట్ నిద్రపోనీయకుండా మనకు శిక్ష వేస్తూ ఉంటారు. వాళ్ళు ఆటలాడొచ్చి శిక్ష ఏమో మనకేస్తారండి. ఇంకా ఒకటే కాలు నొప్పులని ఏడుస్తూ కూర్చుంటారు. పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగానే వస్తాయండి. కడుపు నొప్పి అంటారు, కాళ్ళు నొప్పులు అంటారు, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అర్ధరాత్రులు పూట మనం షాపులకు పరిగెత్తి ట్యాబ్లెట్లు అవి తీసుకురాలేం కదా. అందుకని ట్యాబ్లెట్లు వాడటం కూడా పిల్లలకు అంత మంచిది కాదండి, అవి కెమికల్స్ కదా. అందుకని ఏదన్నా డబ్బాలు, జెండు బామ్ డబ్బా కానీ, లేదనుకోండి నొప్పులకి మనం రాసుకునే డబ్బా, ఏదైనా మందు డబ్బా ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మంచిది. కొబ్బరి నూనెతో ఇలా రుద్దటం, మర్దన అలాగా చేయటం, అలాంటివి చేస్తుంటే పిల్లలకి నొప్పి అనేది త్వరగా తగ్గిపోయిద్ది. కొబ్బరి నూనె కొంచెం గోరువెచ్చగా చేసి రాస్తే కూడా మంచి ఫలితం ఉండిద్దండి. పిల్లలకి నొప్పి అనేది త్వరగా తగ్గిద్ది. మాకైతే ఐసాపాలెం ముందని అక్కడ డబ్బాలు తెచ్చుకుంటామండి. ఆ డబ్బాలైతే ఇంకా పిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కాళ్ళు నొప్పులు, చేతి నొప్పులు వచ్చినప్పుడు ఆ మందు కొంచెం రాసుకుంటాము. స్నానం చేయబోయే ముందు ఒక అరగంట ముందు ఆ మందు రాసి స్నానం చేసామంటే నొప్పి అనేది త్వరగా తగ్గిపోయిద్ది. ఇంటికాడుంటా పిల్లలు తలకి కొబ్బరి నూనెలు రాసుకోరు. ఆఖరికి బాత్రూమ్ కూడా సరిగ్గా వెళ్ళరండి. లేచుతారా, టిఫిన్ తింటారా, ఆడుకోవడానికి పరిగెడతారు. అదే స్కూల్కి వెళ్ళటం అయితే స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు. మామూలుగా అయితే బాత్రూమ్కి వెళ్ళటం కూడా వాళ్ళకు బద్ధకమే. ఎప్పుడు బయటికి వెళ్దామా, ఎప్పుడు ఆడుకుందామా అనే రీతిలోనే ఉంటారు తప్పనిచ్చి. నేనైతే మా పిల్లలకి ఉదయం నిద్ర లేచిన వెంటనే వేడి నీళ్ళు ఇస్తానండి. వేడి నీళ్ళు ఇచ్చి బాత్రూమ్కి పంపిస్తాను. లేదనుకోండి మళ్ళీ కడుపులో నొప్పి అని గోల గోల చేసి మనల్ని ప్రశాంతంగా ఉండనీరు, వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. అందుకని స్కూల్ ఉన్నా లేకపోయినా సరే పిల్లల హెల్త్ విషయంలో మాత్రం కొంచెం ఎక్కువ కేరే తీసుకుంటారు. ఏమైనా ట్యాబ్లెట్లు కూడా దగ్గరలో ఉంచుకుంటే మంచిదండి. మనకు అవసరమైనప్పుడు వెంటనే అర్ధరాత్రులు షాప్కి ఉరకాలంటే ఉరకలేం కదా, షాపులు కూడా తీసుండవు. అందుకని కడుపు నొప్పి ట్యాబ్లెట్లు అవన్నీ మన దగ్గరలో ఉంచుకుంటే మంచిది. మా వాడికి కొంచెం కాలు నొప్పి తగ్గిందంటండి, వాడు నిద్రపోతున్నాడు. ఇంకా నేను లేచి ఈరోజు సండే కదండి, సండే స్పెషల్గా ఇంకా మా ఇంట్లో అయితే చపాతీనే ఉండిద్ది. చపాతీ చేస్తున్నాను. ఇంకా చపాతీకి పిండి కలుపుతున్నానండి. చపాతీలు కొంచెం స్మూత్గా మెత్తగా ఉండాలంటే పిండి కలిపేటప్పుడు ఉప్పును కొంచెం ఆయిల్ వేస్తాను. ఎండాకాలం ఆయిల్ అంత మంచిది కాదు. కాకపోతే చపాతీలు కొంచెం మెత్తగా మృదువుగా రావటానికని కొంచెం 1 స్పూను 2 స్పూన్లు ఆయిల్ వేసి, ఇదిగోండి పిండి కూడా మెత్తగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్నామంటే మనం చపాతీలు చేసేటప్పుడు చేయటానికి సరిగ్గా రావు, రుద్దాలన్నా కూడా చాలా కష్టంగా అనిపించిద్ది. అందుకని పిండి అనేది కొంచెం మెత్తగా ఉండేటట్టే కలుపుతానండి. కలిపేసి ఇదిగోండి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ లోపు ఇంకా చపాతీల్లో కూర చేస్తున్నానండి. దోసకాయ టమాటా కూర చేస్తున్నాను. ఇది చపాతీల్లో వాటికి. అన్నంలోకి ఏమో చికెన్ తీసుకొస్తాము. ఇంకా చికెన్ తెచ్చేటప్పటికి లేట్ అయింది కదండి, పిల్లలు టిఫిన్ ఆకలి అంటారు. అందుకని ఇంకెందుకులే వెయిట్ చేయటం అని దోసకాయ టమాటా కూర చేస్తున్నాను. చపాతీల్లోకి బంగాళదుంప కుర్మ అయితే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇవాళ చికెన్ తీసుకొస్తున్నాము, మళ్ళీ బంగాళదుంప ఎందుకులే, గ్యాస్ ప్రాబ్లం ఇవన్నీ అని దోసకాయ టమాటా చేస్తున్నా. మా ఆయన కూడా చికెన్ వద్దన్నాడు. రోజు ఏదో ఒక ఫంక్షన్ ఉంటా నాన్ వెజ్ తింటా ఉన్నారంట. అందుకని ఈరోజు నాకైతే చికెన్ వద్దు, నార్మల్ కూరే చేయమన్నాడు. ఇంకా అందుకని చపాతీల్లోకి, రైస్లోకి అన్నిట్లో ఉపయోగపడిద్దిలే అని దోసకాయ టమాటా చేస్తున్నా. మాకైతే మాత్రం ఇంకా మధ్యాహ్నం అన్నంలోకి చికెను. కూర పొయ్యి మీద వేసానండి. ఇంకా కూర ఉడికేలోపు చపాతీలు చేయొచ్చులని చపాతీలు చేస్తున్నాను.
నేనైతే ఇదిగోండి కిందే ఇలా కూర్చొని ఒక పీట వేసుకొని పీట మీద కవర్ వేశాను. కవర్ వేసి చపాతీలు రుద్దుతున్నానండి. ఇలా రుద్దటం అయితే నాకు చాలా ఈజీగా ఉండిద్ది. పీట మీద రుద్దాననుకోండి, పీట మీద అంతా కరుసుకొని పోయిద్ది. చపాతీ తీయటానికి రాదు. కవర్ మీద వేసి కొంచెం పిండేసి రుద్దామంటే అసలు కవర్కి చపాతీ అంటుకోదు. మనం ఊరక అలా పట్టుకొని లేపితే చాలు ఈజీగా వచ్చేసిద్ది. చపాతీ కూడా రౌండ్గా బాగా పెద్ద చపాతీ రుద్దుకోవచ్చు. పిండి కూడా ఒక అరగంట సేపు నానింది కదండి. అరగంట సేపు నానటం వల్ల చపాతీలు అనేవి చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. మళ్ళీ నూనె రాసి మడత వేసి రుద్ది అలా అయితే నేను చపాతీలు చేయనండి. మామూలుగా ఇలా చేసి డైరెక్ట్గా కాల్ చేస్తాను. అయినా కూడా చపాతీలు మెత్తగా మృదువుగానే ఉంటాయి. అసలే ఎండాకాలం మళ్ళీ ఈ చపాతీ అంతా ఆయిల్ రాయటం, దాన్ని మడతలేయటం, మళ్ళీ రుద్దటం అదొక టైం వేస్ట్. నేనైతే మాత్రం అలా ఎప్పుడూ చేయనండి. నార్మల్గా ఇలానే చేస్తాను. ఇంక ఇలా డైరెక్ట్గా ఇదిగోండి పెనం పెట్టేసి కాలుస్తాము. మా వాడికి కాళ్ళ నొప్పులు తగ్గినాయి అంటండి. ఇప్పుడే నిద్ర లేచాడు. ఇంకా నాకు హెల్ప్ చేస్తున్నాడు చపాతీలు కాల్చడంలో. చపాతీలు కాల్చడానికి మాత్రం ఈ మధ్య మా అబ్బాయి నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. అంతకుముందు అయితే మా అమ్మాయి హెల్ప్ చేసేది. మా అమ్మాయి హాస్టల్కి వెళ్ళిన కానించి మా అబ్బాయే హెల్ప్ చేస్తున్నాడండి. చపాతీలు ఒక్కలమే చేసి కాల్చాలంటే నాకు చాలా కష్టంగా అనిపించింది. అందుకని ఒకళ్ళు చేస్తుంటా ఒకళ్ళు కాలుస్తూ ఉంటే చాలా ఈజీగా ఉండిద్ది. మా వాడికి చెయ్యి కాలిందంట చూడండి, చెయ్యి ఊదుకుంటా ఉన్నాడు. పిల్లలకు కూడా మనం చిన్న చిన్న పనులు నేర్పించాలండి, అలవాటు చేపించాలి. అన్ని పనులు మనమే చేసుకోవాలంటే కష్టంగా ఉండిద్ది. పిల్లల హెల్ప్ కూడా తీసుకొని వాళ్ళకు కూడా చిన్న చిన్న పనులు అలవాటు చేస్తూ ఉండాలి. చపాతీలు అన్నీ చేసిన తర్వాత నేను కొన్ని చపాతీలు హాట్ బాక్స్లో పెడతానండి. పిల్లలు మధ్యాహ్నం స్నాక్స్గా తింటారులే అని. చపాతీలు చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా నేను చపాతీలు తీస్తాను. తీసి మధ్యాహ్నం పిల్లలకి స్నాక్స్గా ఇస్తాను. మళ్ళీ ప్రత్యేకంగా మధ్యాహ్నం వాళ్ళకి వేరే స్నాక్స్ ఏం చేసే పని ఉండదు. అందుకని చపాతీలు మాత్రం తీసి వేరేగా సపరేట్గా పెట్టేస్తాను. కూర కూడా సపరేట్గా తీస్తున్నానండి. ఎండాకాలం కదా, కూర కదిలిచ్చిన తర్వాత తీసామనుకోండి వాసన వచ్చిద్ది. అందుకని ముందే తీసి సపరేట్గా పెట్టేస్తున్నా. మా ఆయన చికెన్ వద్దన్నాడు కదా, ఇంకా అందుకని ఒక గిన్నెలోకి సపరేట్గా తీస్తున్నానండి, అన్నంలోకి ఉండిద్దిలే అని. ఇంకా మిగిలిన కూర మేము చపాతీల్లో తినేస్తాం. ఇలా కూర నేను చారు చారుగా చేస్తానండి. ఇలా చారు చారుగా చేస్తేనే పిల్లలు చపాతీల్లో తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇలా చారు లేకుండా ముక్కలు ముక్కలుగా ఉందనుకోండి, మా పిల్లలు అస్సలుగా తినరు. దోసకాయ టమాటా కూర తినటమే కష్టం. ఇంకా ముక్కలు ముక్కలుగా ఉందనుకోండి వాళ్ళు అసలుకే తినరు. టిఫిన్ చేసి ఇంక టీ తాగుతున్నానండి. ఎంత ఎండాకాలం అయినా సరే టీ తాగాల్సిందే. ఈరోజు ఏంటి పెద్ద గ్లాసులో తాగుతుంది అనుకుంటున్నారా? మా అబ్బాయికి పాలిచ్చి పాలు తిరగపోస్తాం కదండి, ఒక గ్లాసులో వాడికి ఇచ్చాను, ఒక గ్లాసులో నేను పోసుకున్నాను. మళ్ళీ ఎందుకులే ఎక్కువ అంట్లు చేసుకోవటం, మళ్ళీ ఎక్కువ కష్టపడటం ఎందుకులే అని అదే గ్లాసులో పోసుకొని నేను తాగుతున్నాను. టీ తాగిన తర్వాత ఇంకా చికెన్ వండాలండి. చికెన్ తీసుకొచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాను. బయట ఉంటే మళ్ళీ వాసన వచ్చి పాడైపోయిద్ది, ఎండాకాలం కదా అని తీసుకొచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా నేను టిఫిన్ తినబోయే ముందు చికెన్ మ్యాగ్నేట్ చేశానండి. పెరుగను ఉప్పు పసుపు వేసి ముక్కలు బాగా కలిపేసి ఒక అరగంట సేపు ఉంచుతాను. ముక్కలు అనేవి మెత్తగా ఉంటాయి, బాగా జ్యూసీగా ఉంటాయిలే అని నేను పెరుగు ఉప్పు కలిపేసి కాసేపు ఒక అరగంట గంట సేపు మ్యాగ్నేట్ చేస్తానండి. అలా ఉంటే మాత్రం ముక్క మెత్తగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉండిద్ది. కూర తక్కువ మసాలాతోటి ఎక్కువ గ్రేవీగా ఉండాలంటే నేను ఇదిగోండి ఉల్లిపాయలు టమాటాలు ఇలా వేయించి మిక్సీకి వేస్తాను. కొంచెం ఒక స్పూను 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 టమాటాలు ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసి వేయించానండి. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం లైట్గా వేయించుకుంటే చాలు. ఇలా వేయించుకొని మిక్సీకి పడతాను. అప్పుడు పేస్ట్ అనేది ఎక్కువగా వచ్చి కూర గ్రేవీ ఎక్కువగా ఉండిద్ది. ఇంకా వీటితో పాటు అల్లం వెల్లుల్లి కూడా వేసి మొత్తం ఒకేసారి మిక్సీ పట్టేస్తున్నానండి. మళ్ళీ అల్లం వెల్లుల్లి అనేది సపరేట్గా మిక్సీ పట్టుకోవడం ఇవన్నీ లేకుండా ధనియాల పొడి కొబ్బరి పొడి అనేవి నేను అంతకు ముందే వేసి ఒక డబ్బాలో పెట్టి ఉంచుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు నేను వేసి ఉంచుకోనండి. ఎందుకంటే మేము రోజువారీ కూరల్లో మసాలా అనేది ఎక్కువ వాడను. అందుకని ఎప్పుడు అవసరమైనప్పుడు అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. టమాటాలు అవి చల్లారిన తర్వాత ఇంకా మిక్సీకి వేసుకుంటానండి. ఈలోపు అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసి చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. 1 కేజీ చికెన్ తీసుకొచ్చామండి. ఈ కేజీకి చికెన్కి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి చికెన్ ముందే నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ ఇందులో వేసి ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇందులో కారం కానీ మసాలా కానీ ఏమీ వేయకుండా ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. నీళ్లు చూడండి ఎలా ఊరుతున్నాయో, నీళ్ళు ఇలా పైకి రావాలి.
ముక్కకి ఉప్పు అనేది బాగా పట్టాలి. అప్పుడే ముక్క అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. సగం ఉడికిన తర్వాత ఇప్పుడు కూరకు సరిపడా కారము, మసాలా ఇంకా అవన్నీ వేసుకుంటున్నాను. కూరలో కూడా నేను ఎక్కువ మసాలాలు ఏమి వేయనండి. గరం మసాలా అని, చికెన్ మసాలా అని అలాంటివి అస్సలకి వేయను. అవన్నీ తిని గ్యాస్ ప్రాబ్లం, కడుపులో మంట వచ్చిద్దిలే అని అటువంటి మసాలా ఏమీ వేయను. న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసుకుంటాం చూడండి. కొబ్బరి పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇంతవరకే వేస్తాను. వేరే మసాలా అనేది అస్సలకు వేయను నేను. కేజీ చికెన్ కాబట్టి 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసానండి. 2-3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోయిద్ది. ముందే మిక్సీకి వేసి పెట్టుకున్నాను కదండి టమాటా పేస్టు, ఇంకా అది కూడా వేసాను. వేసి కూరకు సరిపడా వాటర్ పోసుకొని గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక పావు గంట 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ కారము మసాలా అనేది ముక్కకు బాగా పట్టేసి ముక్క చాలా టేస్టీగా ఉండిద్ది. వాటర్ అనేవి ఎక్కువే పోసుకోండి. ఒక అరగంట సేపైనా కూర ఉడకాలి. ముక్క మెత్తగా ఉంటేనే కూర టేస్టీగా ఉండిద్ది. అందుకని కనీసం ఒక లీటర్ వాటర్ అయినా పోసుకోవాలండి. వాటర్ ఎక్కువ పోసుకోకపోతే కూర అంతా గట్టిగా అయిపోయి మనం అన్నం తినడానికి గ్రేవీ ఎక్కువ రాదు. అందుకని ఒక లీటర్ వాటర్ అయినా పోయాల్సిందే. ముందు ఒక 5 నిమిషాలు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అన్నీ చల్లటివి వేసాం కదండి, చల్లటి వాటర్ పోసాం కదా. వేడి రావాలంటే గ్యాస్ అనేది ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి ఒక పావు గంట ఉడకనిస్తే సరిపోయిద్ది. ఇందాక చపాతీలు ఉంచాను కదండి, ఇంక ఇప్పుడు చికెన్ చేశాను కదా. మధ్యాహ్నం స్నాక్స్ కింద పిల్లలు చికెన్ వేసుకొని తింటారు చపాతీల్లో. చపాతీలు చికెన్ కాంబినేషన్ కూడా చాలా బాగుండిద్దండి. మా అబ్బాయి అయితే నిన్న పుచ్చకాయ మొక్క ఒకటి ఉంటే జ్యూస్ చేసుకుంటానని మిక్సీకి వేసుకున్నాడండి. మిక్సీకి వేసుకొని జ్యూస్ తాగకుండా దాన్ని ఐస్ చేసుకుంటానని ఒక గ్లాస్ తీసుకొని ఇదిగోండి గ్లాస్లో జ్యూస్ వేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఫ్రిడ్జ్లో కూడా ఎలా పెట్టేశాడు, ఒక పేపర్ వేసి పేపర్ని ఒక లబ్బర్ తీసుకొని మొత్తం మూసేశాడండి. గాలి అనేది లేకుండా లబ్బర్ వేసేసాడు గ్లాస్కి. లబ్బర్ వేసేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు తీసి చూస్తే ఐస్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. టేస్ట్ కూడా చాలా బాగుందంట. నేనైతే రాదనుకున్నాను, వేస్ట్ అని నేను వీడియో కూడా తీయలేదు. కానీ బాగా వచ్చిందండి ఐస్ మాత్రం. వాడు యూట్యూబ్లో చూశాడంట. యూట్యూబ్లో చూసి వాడంతటా వాడే చేశాడండి. నేను కూడా అసలు హెల్ప్ చేయలేదు. నేను హెల్ప్ చేయటం అయితే ఖచ్చితంగా వీడియో తీసేదాన్ని. అది సరిగ్గా రాదులే ఎందుకులే వేస్ట్ అని వీడియో తీయలేదు. కానీ ఐస్ మాత్రం బాగా వచ్చింది. ఈసారి మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను. ఇదిగోండి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎక్కువ మసాలా వేసుకోపోయినా గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో. టమాటా ఉల్లిపాయ మిక్సీకి వేసుకోవటం వల్ల గ్రేవీ అనేది ఎక్కువగా వచ్చిందండి. తక్కువ మసాలా వేసుకున్నా కూడా గ్రేవీ ఎక్కువగా వచ్చింది. తక్కువ మసాలా తినేవాళ్ళు ఇలా టమాటా పేస్ట్ వేసుకోండి. కూర అనేది చాలా గ్రేవీగా ఉండిద్ది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇదిగోండి కొత్తిమీర పుదీనా వేసాను. కొత్తిమీర పుదీనా వేస్తే కూర మాత్రం చాలా టేస్టీగా ఉండిద్ది. ఈరోజు బిర్యానీలు కూడా ఏం చేయట్లేదండి, నార్మల్ రైసే వండేసాను. ఎండాకాలం అసలుకే ఎండాకాలం బిర్యానీ ఎందుకులని బిర్యానీ వండలేదు. పిల్లలు అడిగినా సరే వద్దని చెప్పేశాను. ఈ సండే స్పెషల్ ఇదేనండి మా ఇంట్లో. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ నా వీడియోలు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. ప్లీజ్ తప్పనిసరిగా ఆదరించండి.